హలో అండి అందరికీ. ఈరోజు నేను గుంట పొంగనాలు చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలండి: తోటకూర 3 కట్టలు తీసుకున్నానండి నేను. తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉందండి ఇందులో. ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. ఇంతేనండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్. ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ రావాలి కాస్త అవి చిటపటమన్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి అందులో. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, లైట్ కలర్ వస్తే చాలండి మనకి. అప్పుడు దీంట్లో తోటకూర వేసుకుందామండి. మనము లైట్గా ఉప్పు వేసుకుందామండి ఇందులో. చాలు, ఎందుకు ఇస్తాం కదండి ఉప్పు, దానికోసం ఇందులో కాస్త కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. మనం తినేటప్పుడు కరకర అని సౌండ్ వస్తుందండి. ఉల్లిపాయలు అట్లా మగ్గితే చాలు, ఇంతవరకు మగ్గితే చాలండి. ఇప్పుడు ఇందులో తోటకూర యాడ్ చేసుకుందాం. తోటకూర పచ్చివాసన పోతే చాలండి, మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోతే సరిపోతుంది దీంట్లోకి. పుదీనా, కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందామండి. కొత్తిమీరతో మంచి స్మెల్ అనేది అరోమేరా వస్తుందండి. సారీ అండి, అరోమేరా అన్నాను, అరోమా వస్తుందండి. కిందేసానా స్టార్ట్ దగ్గర చెప్తా. గుంట పొంగనాల్లో అండి అందరూ క్యారెట్, బీట్రూట్ అలా వేసి చేస్తారండి. ఆకుకూరలు వేసి చేయడం వల్ల హెల్త్ బాగుంటుందండి. సో మా ఇంట్లో తోటకూర మా పిల్లలు తినరండి కూర వేస్తే, అందుకే ఇలా గుంట పొంగనాలలో చేస్తానండి. ఇంకా తోటకూర ఫ్రైడ్ రైస్ కూడా వేస్తానండి. 2-3 గుడ్లు వేసి చేస్తే చాలా బాగుంటుందండి. బయట నుంచి మనం తెచ్చుకునే ఫ్రైడ్ రైస్ల కన్నా ఇట్లా హెల్తీగా చేసుకోవడం బాగుంటుందండి. చూడండి, పచ్చివాసన పోయిందండి. ఇంతవరకు వేగితే చాలండి, ఇంకెక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ ఇంత ఉంటే చాలండి. ఇది దించేసుకుందాం. ఈ పొంగనాల పేనం వేడెక్కేలోపు మనం ఇది పదార్థాన్ని పిండిలో కలిపేసుకుందాం. చాలండి, ఇలా బ్యాటర్ ఇలా ఉంటే మీకు వీలైతే ఇందులో 2 గుడ్లు వేసుకుంటే కూడా బాగుంటుందండి. అంటే చాలా స్మూత్గా వస్తాయి. నా దగ్గర ప్రస్తుతానికి గుడ్లు లేవండి, అందుకే వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిందండి, ఇందులో ఆయిల్ పోసుకుందాము.
వేసుకోవడమేనండి. చాలండి, లిడ్ మూసేద్దాము. మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలండి దీన్ని. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, ఎందుకంటే లోపల ఉడకకుండా పైనే ఉడికిపోతుందండి. లోపల పిండి పిండి అలాగే ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వేడి చేసుకుందామండి ఫస్ట్ మనము. ఇలా ఒక సైడ్ కాలేయండి, ఇంకొక సైడ్ కాలితే సరిపోతుందండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో, కలర్ చూడండి. ఎప్పుడైనా మనం పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటే కలర్ చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయో. చాలా సింపుల్ అండి ప్రాసెస్ కూడా. కొంచెం గుంట పొంగనాలకు కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి. ఇవి ఇక ఒక సైడ్ అయ్యింది కదండి, ఇంకోసారి అయిన తర్వాత తీసేసుకుందామండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 మినిట్స్ చేయాలండి. అయ్యాయండి, తీసేసుకుందాము బౌల్లోకి. చాలా స్మూత్గా ఉంటాయండి, తింటాను కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఆకుకూరతో తిన్నా అన్న ఫీలింగే ఉండదండి. మామూలుగా మనం పిండి వేసి ఎట్లా తింటామో అట్లానే ఉంటుందండి. దోశ బ్యాటర్తోనే వేసుకోవాలండి, అందరూ తెలిసిన విషయమే అండి, కొత్తది ఏం లేదు. కాకపోతే నాలాంటి వాళ్ళు ఉంటారు కదండి, అందుకే చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఒక వాయి అయిపోయిందండి, ఇంకో వాయి వేసుకుందాము. సేమ్ ప్రాసెస్ అండి. ఆకుకూరలలో చాలా విటమిన్స్ ఉంటాయండి, మనం తెలిసి కూడా తినమండి, అంతే. అన్నీ తెలుసు కాకపోతే తినము.